హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటూ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ రేపు ఎగ్జాక్ట్ ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకుందామండి. ఇఫ్ యూ కెన్ సీ, మనకి మార్కెట్ ఈ రోజు మైనర్ గ్యాప్ డౌన్ జరిగింది అండ్ ఆఫ్టర్ బిగ్ కరెక్షన్ వచ్చింది, కన్సాలిడేషన్, మళ్ళీ సడన్ రైజ్, సడన్ ఫాల్, మళ్ళీ ఆల్మోస్ట్ మార్కెట్ 24,800 ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. సో మనకు క్లియర్గా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి మార్కెట్లో టూ మచ్ ఆఫ్ వాలటాలిటీ, నథింగ్ బట్ సడన్ రైజ్ అండ్ సడన్ ఫాల్స్ చాలా విట్నెస్ చేస్తాం. సో ఇలాంటి వాలటైల్ మార్కెట్స్ లో జనరల్ గా ప్రాఫిట్ ఎర్న్ చేయడం అనేది చాలా కాంప్లికేట్ ఉంటుంది. బికాస్ లెఫ్ట్ అండ్ రైట్, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అయింది కదా, మార్కెట్ ఫాలో అవుతుంది కదా అని మీరు పుట్టి తీసుకుంటే మీకు ఇమీడియట్ గా రైజ్ అయినప్పుడు స్టాప్ లాస్, మళ్ళీ ఇలాంటప్పుడు ఎవరైనా కాల్ తీసుకుంటే సడన్ ఫాల్ అప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ టచ్ అవుతుంది. అంటే మీకు లెఫ్ట్ అండ్ రైట్ స్టాప్ లాస్ ఎక్కువగా టచ్ అవుతుంది కాబట్టి సో ఇలాంటి మార్కెట్స్ లో జనరల్ గా ట్రేడ్ చేయడం కష్టం. సింపుల్ గా చెప్పాలంటే ఇలాంటి మార్కెట్స్ జనరల్ గా అవాయిడ్ చేయాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి మార్కెట్స్ ని మనం ఎలా అవాయిడ్ చేయాలి, మార్కెట్ ఇంత డేంజరస్ ఉంటుందో మనకి ఎలా తెలుస్తుంది అనేది చాలా మందికి ఉంటుంది. అది వీడియోలో కవర్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం డీటెయిల్ అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దామండి. ఇఫ్ యూ కెన్ సీ, ప్రీవియస్ గా మార్కెట్ సపోర్ట్ తీసుకుని 24,500 దగ్గర నుంచి షార్ప్ ర్యాలీ వచ్చింది, తర్వాత కన్సాలిడేషన్, మళ్ళీ కన్సాలిడేషన్ బ్రేక్ చేసి మార్కెట్ మెయిన్ రెసిస్టెన్స్ అయిన 25,100 ఈ లెవెల్కి వెళ్ళి అక్కడికి కొంత కన్సాలిడేషన్, మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి కరెక్షన్. సో మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూసుకుంటే ఓవరాల్ ట్రేడింగ్ యాక్టివిటీ మొత్తం కూడా ఈ జోన్లో జరుగుతుంది. వెదర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ లైక్ కన్సాలిడేషన్ ఏం జరిగినా మనకి ఈ మేజర్ జోన్లో జరుగుతుంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు లెవెల్స్ని మనం మెన్షన్ చేసుకున్నాం. 24,500 విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ టైమ్ బీయింగ్ అండ్ 25,100 విల్ బి ద రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఇక్కడ మనం స్ట్రక్చర్ అర్థం చేసుకుంటే సో మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంది, ఒక బాటమ్ నుంచి ఒక హై పాయింట్కి వెళ్ళింది, కన్సాలిడేషన్, మళ్ళీ ఒక హై పాయింట్ నుంచి ఇప్పుడు రివర్సల్ ప్రాసెస్లో మళ్ళీ బాటమ్కి వస్తుంది. సో ద డైరెక్షన్ ఇస్ క్లియర్లీ డౌన్ సైడ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఫర్ టైమింగ్ సెంటిమెంట్ క్లియర్గా నెగిటివ్. అండ్ మార్కెట్లో ఇంత ఫాల్ రావడానికి మేజర్ రీజన్ అండ్ ఇంత వాలటైల్గా ఉండడానికి మనం రీజన్స్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో కూడా మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నామండి, బట్ ఒకసారి నేను రీకాల్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి గ్లోబల్ మార్కెట్స్ మొత్తం కూడా నెగిటివ్ సెంటిమెంట్. సో గ్లోబల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మేజర్గా యూఎస్ మార్కెట్స్ నెగిటివిటీ ఏదైతే ఉందో అది కంప్లీట్ ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ని డిస్టర్బ్ చేస్తుంది. ఫస్ట్ యూఎస్ మార్కెట్స్ నెగిటివిటీకి మెయిన్ రీజన్ యూఎస్ క్రెడిట్ ట్రేడింగ్ తగ్గించారు అండ్ ఫాలోడ్ బై బాండ్ ఈల్డ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దానివల్ల మనం యూఎస్ మార్కెట్స్లో కొంత సెల్ ఆఫ్ చూస్తున్నాం. అదే సెల్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ మొత్తం జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ చూసుకుంటే మనకు ప్రెసెంట్ ఇప్పుడు డొమెస్టిక్ మనకి ఏదైతే క్వార్టర్లీ రిజల్ట్స్ నడుస్తాం మన ఇండియన్ మార్కెట్స్లో రీసెంట్గా డిక్లేర్ చేసిన కంపెనీస్ అన్ని కూడా కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. సో దానివల్ల కూడా అంటే గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్ ఒకటి అండ్ డొమెస్టిక్ రిజల్ట్స్లో ఉన్న నెగిటివ్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా ప్రాఫిట్ బుకింగ్కి ఇనిషియేట్ అయింది. అండ్ ఈ ప్రాసెస్లో మేజర్గా మనకి ఇప్పుడు ఇండియా విక్స్ 18 అబోవ్ షార్ట్ అప్ అయిపోయింది. సో నిన్నటి వరకు కూడా ఇండియా విక్స్ 17, 18 ఈ లెవెల్ దగ్గర కొంచెం ఫ్లక్చువేట్ అవుతున్నా ఈ రోజు ఆల్మోస్ట్ 19కి వెళ్ళింది. అండ్ ఫైనల్గా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 18.45, 18.5 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది, ఇండియా విక్స్ వాల్యూ. సో ఈ 3 రీజన్స్ పరంగా మనకి ఇండియన్ మార్కెట్స్లో స్ట్రాంగ్ అప్ అండ్ డౌన్ స్పైక్స్ అయితే మనం విట్నెస్ చేసాం. అండ్ ఈ మార్కెట్స్ ట్రేడ్ చేయడానికి అసలు హెల్దీ మార్కెట్స్ కాదు. సో కొంచెం డీటెయిల్గా వెళ్ళి రేపు ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్ పర్ఫార్మెన్స్లో మనకి నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది కాబట్టి ఒక్కసారి మేజర్ కీ లెవెల్స్ని బ్లాక్ చేసుకోవడానికి ట్రై చేద్దామండి. సో ఇఫ్ యూ కెన్ సీ ఈరోజు ఇంట్రాడే మల్టిపుల్ టైమ్స్ ఇంట్రాడే మనకి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి సో నేను ఇక్కడ రౌండ్ ఫిగర్ ఈ లెవెల్ దగ్గర 24,700 దగ్గర ఒక సపోర్ట్ మెన్షన్ చేసుకుంటున్నాను. అండ్ ప్రీవియస్గా కూడా ఇది ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ కింద వర్కౌట్ అయింది. సో ఈ రోజు ఇంట్రాడే లైక్ ఫస్ట్ ఈ స్వింగ్లో నుంచి మార్కెట్ రికవరీ జరిగింది అండ్ సెకండ్ టైం కూడా మార్కెట్ కరెక్షన్ వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఫర్ టైమింగ్ 24,700 విల్ బి ద ఇంట్రాడే లెవెల్ సపోర్ట్. అఫ్ కోర్స్ ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్, అది ఇంట్రాడే వరకు కన్సిడర్ చేద్దాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేదైనా లెవెల్స్ డ్రా చేయొచ్చా? సో ఇక్కడ కూడా మనకి మేజర్ స్వింగ్స్ హైస్ అండ్ లోస్ ఫామ్ అవుతున్నాయి కదా. సో ప్రీవియస్గా మార్కెట్ ఈ మొత్తం కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అండ్ నిన్న మండే సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి సో దీన్ని కూడా కన్సిడర్ చేసుకుందాం. 24,900 విల్ బి ద రెసిస్టెన్స్, 24,700 విల్ బి ద సపోర్ట్, 900 విల్ బి ద రెసిస్టెన్స్. ఇన్ బిట్వీన్ మీరు చూసుకుంటే 24,800 కూడా చాలా క్రూషియల్ లెవెల్ బికాస్
ప్రీవియస్ వీక్స్ మొత్తం కూడా మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద వర్కౌట్ అయింది. అండ్ ఈరోజు మోస్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ యాక్టివిటీ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కానీ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మొత్తం కూడా మీకు ఇదే లెవెల్ దగ్గర ఉంది. సో 24,800 కూడా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసుకుంటే 24,800 దగ్గర మనకి స్ట్రాడిల్ సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. లైక్ కాల్ సైడ్ ఆల్మోస్ట్ మీకు 1 lakh చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే పుట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ 94,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, విచ్ ఈస్ వెరీ క్లోజ్. కాబట్టి సో ఇక్కడ కన్సాలిడేషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు మనం మెన్షన్ చేసుకున్న లెవెల్స్ బట్టి ఇప్పుడు జరుగుతున్న ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ బట్టి నాకు పర్సనల్గా రేపు 24,800 నుంచి 900 ఈ జోను నాకు కంప్లీట్ నో ట్రేడింగ్ జోన్. బికాజ్ మీకు ఎవ్రీ 100 పాయింట్స్కి మీకు ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మనం ఆ 100 పాయింట్స్లో ట్రేడ్ ఎంట్రీ తీసుకుని టార్గెట్ తీసుకోవడానికి స్పేస్ లేదు. అట్ ది సేమ్ టైం మీకు 24,800 దగ్గర స్ట్రాడిల్ సిమిలారిటీస్ కనిపిస్తున్నప్పుడు అప్ అండ్ డౌన్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి రేపు ఈ రీజన్ అయితే అవాయిడ్ చేద్దాం. సో ఇంకా పక్కన పెట్టేస్తే సో ఇది మనకి కంప్లీట్ నో ట్రేడింగ్ జోన్. అండ్ ఇప్పుడు సెంటిమెంట్ మనకి ఎలా ఉంది? లో పాయింట్, మళ్ళీ అగైన్ మార్కెట్ కొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేసిన కరెక్షన్, మళ్ళీ అగైన్ కరెక్షన్. ఇప్పుడు కంప్లీట్ లోవర్ హైస్ అండ్ లోవర్లో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది బ్రేక్ చేస్తే డెఫినెట్లీ డౌన్ ట్రెండ్. కాబట్టి ఇక్కడ వరకు లైక్ ఆల్మోస్ట్ మనకి ఇంకా 200 పాయింట్స్ వరకు మనం ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. కానీ ఇక్కడ మనకి కంప్లైంట్ ఏంటి దాన్ని మాట్లాడినట్టు ఇండియా వీక్స్ రైజ్ అవుతుంది. ఇండియా వీక్స్ రైజ్ అవుతున్నప్పుడు ఇది బ్రేక్ చేసిన మార్కెట్ కిందకే వస్తుంది. కానీ ఇలా మూవ్ అయినప్పుడు సడన్ ఫాల్ సడన్ ఇంక్రీజ్, సడన్ ఫాల్ సడన్ ఇంక్రీజ్ అయినప్పుడు మీరు ఇక్కడ బ్రేక్ అయింది కదా అని మీరు ఒక పుట్ ఆప్షన్ ఎంట్రీ తీసుకుంటే మేబీ మీ స్టాప్ లాస్ టచ్ అయ్యి కూడా మళ్ళీ ఇమీడియట్గా కరెక్షన్ రావచ్చు. సో అంటే మార్కెట్లో ట్రేడ్ ఆపర్చునిటీ ఉన్న ట్రేడ్లో లైక్ విన్నింగ్ ప్రాబబిలిటీ చాలా తక్కువ కనిపిస్తుంది బికాస్ ఆఫ్ హై ఇండియా వీక్స్. అలాంటప్పుడు నేను పర్సనల్గా ఇలాంటి సీన్ నథింగ్ బట్ ఇండియా వీక్స్ 18 అబవ్ ఉన్నంత వరకు కూడా ఆప్షన్ బయింగ్ని అవాయిడ్ చేస్తాను. జనరల్గా ఆప్షన్ సెల్లింగ్ కూడా అవాయిడ్ చేస్తాను. కానీ ఇక్కడ ఆప్షన్ సెల్లర్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అడ్వాంటేజ్ అంటే సో మనకి థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ అంటే జస్ట్ 2 daysలో నిఫ్టీ ఎక్స్పైరీ అండ్ అది కూడా మంత్లీ ఎక్స్పైరీ. సో ఇలాంటప్పుడు ఇండియా వీక్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ప్రీమియమ్స్ కూడా పెరుగుతుంది. అండ్ మీరు క్లియర్గా చూసుకుంటే అట్ ది మనీ దగ్గర నుంచి మీరు కొంచెం ఫార్ వెళ్ళినా సరే మీకు హై ప్రీమియమ్స్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ 24,850 లెవెల్ దగ్గర క్లోజ్ అయితే మీకు ఇప్పుడు ఇక్కడ ఎట్ ది మనీ దగ్గర 173 అండ్ 194 అరౌండ్ ఒక 170 నుంచి 200 పాయింట్స్ రీజన్లో మీకు కాల్ పుట్ ప్రీమియమ్స్ కనిపిస్తే 24,800 నుంచి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏమనుకున్నాం 25,100 అక్కడ మీకు ఎంత ఉంది 92 ప్రీమియం విచ్ ఇస్ వెరీ హై. ఇంకొంచెం లాంగ్ వెళ్తే లైక్ 25,500 దగ్గర చూడండి క్రూషియల్ సైకలాజికల్ లెవెల్. ఇక్కడ మీకు ప్రీమియం ఆల్మోస్ట్ 18 రూపీస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 650 to 700 పాయింట్స్ లాంగ్లో కూడా మీకు 20 రూపీస్ ప్రీమియం దొరుకుతుంది. అండ్ అలాగే ఇక్కడ నుంచి మనం కొంచెం లైక్ డౌన్ సైడ్కి వెళ్తే అరౌండ్ మనం ఇప్పుడు 24,850 కదా 24,200 ఈ లెవెల్ దగ్గర చూడండి 24,200 24,300 దగ్గర మీకు ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర కూడా మీకు 18 నుంచి 20 రూపీస్ వరకు ప్రీమియం దొరుకుతుంది. అంటే ఫార్ లెవెల్లో కూడా మీకు హై ప్రీమియమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటప్పుడు లైక్ చాలా సేఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ జనరల్గా. బట్ ఇది ఇంట్రాడేకి సెట్ అవుతుంది. మీరు ఇంట్రాడేకి షార్ట్ స్ట్రాంగిల్ తీసుకుని మళ్ళీ స్టాప్ లాస్లు పెట్టుకుంటే ఇప్పుడు ఈ రోజు వచ్చిన అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ వల్ల స్టాప్ లాస్ టచ్ అయిపోతుంది. ఇలాంటప్పుడు మీరు క్యారీ ఫార్వర్డ్కి వెళ్ళొచ్చు. సో క్యారీ ఫార్వర్డ్కి వెళ్ళడానికి బెస్ట్ స్ట్రాటజీ ఏంటి? సింపుల్, ఇప్పుడు షార్ట్ స్ట్రాంగిల్ కొంచెం వీడియోలో ఎంత ఉండొచ్చు బట్ హెల్ప్ అవుతుంది బిగినర్స్కి. సో ఇప్పుడు మనకి మార్కెట్ ఇప్పుడు ఎక్కడ ఉంది 24,850 దగ్గర ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు మనం 25,500 కాల్ ఆప్షన్ అరౌండ్ 18 రూపీస్ దగ్గర ఉంది, దీన్ని సెల్ చేసుకుందాం. అండ్ అలాగే 24,250 పుట్ ఆప్షన్ కూడా అరౌండ్ 18 రూపీస్ ఉంది, దీన్ని కూడా సెల్ చేసుకుందాం. మీకు కాల్ పుట్టు ఈక్వల్ ప్రీమియం సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి రిస్క్ రివార్డ్ కూడా కొంచెం ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఇది మనం కంప్లీట్గా పొజిషనల్కి వెళ్తున్నాం అంటే బికాజ్ ఎక్స్పైరీ థర్స్డే ఎల్లుండి కాబట్టి రేపు పొజిషన్ తీసుకుంటే ఎల్లుండి ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ వరకు హోల్డ్ చేయాలి. మరి అలాంటప్పుడు దెర్ ఈజ్ అ ఛాన్స్ రేపు కానీ ఎల్లుండి కానీ లైక్ ఒకవేళ రేపు పొజిషన్ తీసుకున్నాక థర్స్డేకి మార్కెట్ బిగ్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ కూడా జరగవచ్చు. అలాంటప్పుడు మనకి అన్లిమిటెడ్ లాస్ వెళ్తుంది కాబట్టి దీన్ని హెడ్జింగ్ తీసుకుందాం. లైక్ అరౌండ్ 25,700 కాల్ ఆప్షన్ బై చేసుకోండి. అండ్ అలాగే 24,050 పుట్ ఆప్షన్ బై చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఇది కంప్లీట్గా ఐరన్ కౌంటర్ అయిపోతుంది. సో ఐరన్ కౌంటర్ అయినప్పుడు మీకు అరౌండ్ కొంచెం లైక్ ఇక్కడ మీకు మార్జిన్ కూడా తగ్గుతుంది కాబట్టి క్లోజ్ టు
1% ప్రాఫిట్ వరకు ఎర్న్ చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. అలా కాకుండా థర్స్డే మార్కెట్ బిగ్ గ్యాప్ అప్ అయినా బిగ్ గ్యాప్ డౌన్ అయినా మనకి ఎలాగో బై పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి అప్ అండ్ డౌన్, సో మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో జనరల్గా స్టాప్ లాస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి హెడ్జింగ్ చేసుకుని ఇది వెళ్ళొచ్చు. ఇది ఎవరి కోసం? కంప్లీట్ సేఫ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, సేఫ్ సైడ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళొచ్చు. బికాజ్ ఇక్కడ మనం అగ్రెసివ్ ప్రీమియం తీసుకోవడం లాంగ్ వెళ్తున్నాం కాబట్టి సో డెఫినెట్లీ మనకి ఎలాగో ఇప్పుడు ఎంత కాదన్నా థర్స్డే ఈవినింగ్కి ప్రీమియం డికే జరగాలి. సో ఇది ఒక స్ట్రాటజీ. అండ్ సెకండ్ స్ట్రాటజీ, కొంచెం మోడరేట్ రిస్క్ తీసుకుంటారు అనుకున్న వాళ్ళకి ఏంటంటే మనం స్ప్రెడ్స్కి వెళ్దాం. మనం ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు డైరెక్షన్ ఎలా ఉంది, మార్కెట్ రేంజ్ చూసుకుంటే 24,500 సపోర్ట్ అయితే మెయిన్ సపోర్ట్, 25,100 రెసిస్టెన్స్. ఈ రేంజ్లోనే కదా మార్కెట్ మూవ్ అవుతుంది. సో రేంజ్ ఇస్ వెరీ క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, నేను ఇప్పుడు కొంచెం ఎలాగ ఇండియా విక్స్ ఎక్కువ ఉంది కాబట్టి రేపు మార్కెట్ ఈరోజు సెంటిమెంట్ నెగిటివ్, ఇక్కడ నుంచి మార్కెట్ ఇంట్రాడే లో బ్రేక్ చేసి ఇంకా కనుక కిందకు వస్తే అంటే రేపు ఫస్ట్ 50 minutesలో కూడా మీకు ఇదే నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తే 25,200 కాల్ ఆప్షన్ సెల్ చేసుకుని డైరెక్షనల్ స్ప్రెడ్ తీసుకుందాం. అదే 25,400 కాల్ ఆప్షన్ బై చేసుకుందాం, విచ్ ఇస్ నథింగ్ బట్ బేర్ కాల్ స్ప్రెడ్. అండ్ ఇది కూడా మనం ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. బికాజ్ ఆల్మోస్ట్ మనం ఈ లెవెల్ దాటి ఇంకా హై స్ట్రైక్ తీసుకుంటున్నాం కాబట్టి సో మార్కెట్ ఒకవేళ సడన్ స్పైక్ వచ్చి పైకి వెళ్ళిపోయినా మనకి ఈ బై పోర్షన్ ఉంటుంది కాబట్టి లాస్ కూడా మినిమం లాస్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ లాస్ ఉండదు, ప్రాఫిట్ కూడా లిమిటెడ్ ప్రాఫిట్. సో ఇది కొంచెం మోడరేట్ రిస్క్ తీసుకుంటా అన్న వారికి. సో ఇలా మీ రిస్క్ బట్టి ఎలాగో ఆప్షన్ సెల్లింగ్లో హై ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బయింగ్ చేసి అప్ అండ్ డౌన్ స్టాప్ లాస్ ఇంట్రాడేలోకి వచ్చేసి ఇలాంటి టైం పీరియడ్లో మీరు ఇంట్రాడే అసలు సెట్ అవ్వదండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్ట్రాటజీ కూడా వద్దు అనుకుంటే మీకు ఇఫ్ ఇన్ కేస్ ఇది సెక్యూర్ కాదనుకుంటే ఇండియా విక్స్ 18 తగ్గేంత వరకు ట్రేడింగ్ చేయొద్దు. అండ్ మోస్ట్లీ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి అది ఇంకా వాలటైల్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో దీస్ ఆర్ ది సేఫ్ స్ట్రాటజీస్ బేస్డ్ ఆన్ డైరెక్షన్. అండ్ ఇంకా ఇందాక చెప్పినట్టు ఐరన్ కాండర్ మనం మాట్లాడుకున్నాం కదా, ఐరన్ కాండర్ కూడా మీకు 2 steps చేసుకోవచ్చు. ఒకటి కరెంట్ ఎక్స్పైరీ చేసుకోవచ్చు, లేదు కొంచెం రిస్క్ తీసుకుంటా అంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకోండి. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ అదే లెవెల్స్ దగ్గర తీసుకుంటే ఇంకెక్కువ హై ప్రీమియం ఉంటుంది. సో విత్ ఇన్ 2 or 3 daysలో ఒకవేళ ఇండియా విక్స్ కనుక కూల్ ఆఫ్ అయిపోతే మీకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో విక్స్ స్పైక్ ఉంది కాబట్టి దాని బేస్లో మనకి నియరెస్ట్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఆప్షన్ సెల్లింగ్లో కొంత డీసెంట్ ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది బెస్ట్ సెటప్. ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఇంట్రాడే ఆప్షన్ బయింగ్ ఇంట్రాడే ఆప్షన్ సెల్లింగ్ చేసుకుని స్ట్రెస్ తీసుకుని మనీ పోగొట్టుకున్న బదులు క్యారీ ఫార్వర్డ్ వెళ్తే బెటర్. సో దిస్ ఈజ్ వన్ అడ్వాంటేజ్. అండ్ దీంతో పాటు రేపు ఒకవేళ ట్రేడ్ తీసుకోవాలి, ఇప్పుడు నేను చెప్పిన ఏ స్ట్రాటజీ లేదా మీ సెటప్ ఏది తీసుకోవాలనుకున్నా మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఈరోజు యూఎస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ క్లియర్గా ట్రాక్ చేయండి. బికాజ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఎంటైర్ యూఎస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టి ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటానంటే మీకు ఇది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఫ్రైడే జరిగింది. ఫ్రైడే తర్వాత ఈవెన్ సాటర్డే సండే హాలిడే, నిన్న కూడా యూఎస్ మార్కెట్స్ హాలిడేస్ కాబట్టి 3 days తర్వాత ఈరోజు మార్కెట్ ఓపెన్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ దేర్ మైట్ బి బిగ్ గ్యాప్ అప్ ఆర్ బిగ్ గ్యాప్ డౌన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. దానివల్ల ఇప్పుడున్న సెంటిమెంట్ మొత్తం చేంజ్ అవ్వచ్చు, అంటే రివర్స్ అయిపోవచ్చు లేదా బిగ్ గ్యాప్ డౌన్ కూడా జరగవచ్చు కాబట్టి సో దీన్ని కూడా కన్సిడర్ చేసుకుని దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి, రైట్. సో నిఫ్టీలో ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 strategies until or unless 24,500 అండ్ 25,100 ఈ రేంజ్లో ఉన్నంత వరకు కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ఆ 2 strategies తీసుకుని హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇది ఎటు సైడ్ అయినా బ్రేక్ అవుతే అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోండి. యాజ్ లాంగ్ యాజ్ ఈ రేంజ్లో ఉన్నంత వరకు మీకు సేఫే అండ్ హై ప్రీమియం ఉంది కాబట్టి బెటర్ ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయి, రైట్. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ ప్లాన్ అండి రేపటికి నా సెటప్. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకేదైనా ఫర్దర్ టాపిక్స్ గురించి వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే దాని గురించి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.